నేటి పునీతులు కన్య మరియ సమర్పణ మహోత్సవం. అతడు సేవకమాత్రుడు కాదు, అతడు క్రీస్తునందు ప్రియ సహోదరుడు. గురువారం, నవంబర్ 21, 2024. మొదటి పఠనం దర్శన గ్రంథము 5వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. ఆ సింహాసనాసీనుడగు వాని కుడిచేతి యందు ఒక గ్రంథమును నేను చూచితిని. ఆ గ్రంథమునకు ఇరుప్రక్కల వ్రాయబడి ఉండెను. అది 7 ముద్రలచే ముద్రింపబడి ఉండెను. అప్పుడు అటనున్న ఒక గొప్ప దేవదూత బిగ్గరగా ఇట్లు ప్రకటించెను, ఈ ముద్రలను పగులగొట్టి గ్రంథమును విప్పగల యోగ్యుడెవడు? కాని ఆ గ్రంథమును తెరచి లోని విషయములను గ్రహింప యోగ్యుడగు వ్యక్తి త్రిలోకములయందు ఎచ్చటను ఎవరును కానరాడయ్యెను. గ్రంథమును తెరచుటకుగాని లోని విషయమును గ్రహించుటకుగాని యోగ్యుడగు వ్యక్తి ఒక్కడును లభింపకపోవుటచే నేను మిక్కిలి దుఃఖించితిని. అప్పుడు ఆ పెద్దలలో ఒకడు నాతో ఇట్లు పలికెను, విలపింపకుము, చూడుము, యూదాజాతి సింహము, దావీదు సంతతిలో శ్రేష్ఠుడు గెలుపొందినాడు. అతడే 7 ముద్రలను పగులగొట్టి గ్రంథమును తెరువగలడు. అప్పుడు ఆ సింహాసన మధ్యమున ఒక గొప్ప పిల్ల నిలిచియుండుట కనుగొంటిని. అది 4 జీవుల చేతను పెద్దల చేతను పరివేష్టింపబడి ఉండెను. ఆ గొబైపిల్ల వధింపబడినట్లు ఉండెను. అది 7 కొమ్ములను 7 కన్నులను కలిగి ఉండెను. అవి భువికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. సింహాసనాసీనుడైన వ్యక్తి కుడిచేతి నుండిల గొన్నెపిల్లల గ్రంథమును గ్రహించెను. అది అట్లోనర్చుట తోడనే ఆ 4 జీవులను 24 మంది పెద్దలు ఆ గొన్నెపిల్ల ప్లాల నేల వ్రాలిరి. వారందరును వీణలను ధరించి బంగారు పాత్రలలో ధూపములను అర్పించుచుండిరి. అవి దైవ ప్రజల ప్రార్థనలు. వారొక క్రొత్త పాటను ఇట్లు పొడి, గ్రంథమును గ్రహించుటకును దాని ముద్రలను పగులగొట్టుటకును నీవు యోగ్యుడవు. ఏలయన నీవు చంపబడి నీ మరణము వలన ప్రతి జాతి నుండి, భాష నుండి, ప్రజల నుండి, తెగ నుండి దేవునకై ప్రజలను కొంటివి. మన దేవుని సేవించుటకు వారిని ఒక యాజక మండలము కావించితివి. వారు ఈ భువిని పాలింతురుగాక. ఇది ప్రభువు వాక్కు.